హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. మేమైతే వెమ్లవాడలో మొక్కులైతే అయిపోయినాయి. ఇంకా షాపింగ్ అయితే చేద్దామని ఆగినాం పిల్లలు మేము. కొండగట్టుకైతే బయలుదేరినాం. కొండగట్టుకు మేము బయలుదేరేటప్పుడైతే ఫుల్ మబ్బొచ్చిందండి. ఇంకా చూడండి గాడుపు దూరం చెట్లయితే రోడ్డుకు చెట్లయితే మొత్తం పడిపోయినాయి. పాపం స్వాములు పాదయాత్ర చేస్తున్నారు కదా, వాళ్ళే పక్కకు తీసేసి ఇంకా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా వాళ్ళు తీసి పక్కకేసిన తర్వాతనైతే వెళ్ళినాం. వర్షం కొడుతుంది కదా, చల్ల చల్లగా ఉందని స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం మేము అక్కడ. ఆ అమ్మనైతే చాలా గిరాకు ఉంది, గాడుపు ద్వారం వస్తుంది. ఆమె చాలా గావరగా ఉంది. చాలా మంది నిల్చున్నారు, ₹1 కూడా తక్కువ చేయట్లేదు. ఇంకా పాపం ఆమె అంత కష్టపడుతుంది కదా, బేరం చేసుడు ఎందుకని మేమైతే ₹20 ఒకటి అంటే తీసుకొని అయితే వచ్చినాం. చాలా గంట టైం పట్టింది అక్కడ మాత్రం. మేమైతే తినకుండా అయితే కారు ఎక్కుకుంటూ చల్లగా ఉందండి వాతావరణం. ఎండాకాలం కదా, అబ్బాయి ఎందుకు పోతున్నారు ఎండలు కొడుతున్నాయి అని చాలామంది భయపట్టించారు. నేను కూడా చాలా భయపడ్డా, చాలా వెనక ముందు చేసిన. కానీ దేవుడు నిజంగా మా యందునున్నాడు. కొమరవెల్లిలో కూడా వర్షం కొట్టి చల్లగా ఉంది. వెమ్లవాడ కొంచెం ఉడికింది అంతే. ఇంకా కొండగట్టులనైతే ఇంకా జయంతి కదండి, పెద్ద జయంతి, అక్కడనే కార్లు అయితే లోపల దాకా పైకి వెళ్ళనివ్వట్లేదు. అక్కడ నుండి ఫ్రీ బస్సులు అయితే పెట్టిరండి. పాపం అసలు ఇబ్బంది లేకుండా మేమైతే బస్సు ఎక్కినాం. అక్కడ నుంచి అక్కడికి ఫ్రీనే బస్సు, అటు తీసుకుపోతున్నారు తీసుకొస్తున్నారు. ఇంకా కార్లు అయితే వెహికల్స్ వెళ్ళనియనందుకు ఇదైతే మంచిగా పెట్టిర్రు సదుపాయం. ఎందుకంటే చాలా ఇబ్బంది అయ్యేది కదా, చాలామంది చాతగానోళ్ళు కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి ఆలోచించి అయితే మంచి పని చేసిర్రు. వర్షం అయితే మాకు అందిందండి కొండగట్టులో. అన్నీ మంచిగా తొందరగా అయినాయి దర్శనాలు. ఇక్కడ కూడా తొందరనే అవుతుంది అని చాలా మురిసిపోయినాం. కానీ మేము వెళ్ళిన తర్వాత స్వాములు అయితే చాలామంది వచ్చిరండి. ఇక్కడ గాడుపు ద్వారం మొత్తం జయంతికి ఇంత డెకరేషన్ చేసిర్రు పాపం వాళ్ళు. అవన్నీ గాడుపు ద్వారానికి పడిపోయినాయి. ఇంకా నయ్యం ఎవరి మీద పడలేదు, ఎవరికి గాయాలు అయితే జరగలేదండి. ఇంకా అదృష్టం మంచిదే కదా. అందరైతే ఒక పక్కకైతే నిల్చొని మళ్ళీ యథావిధి అవి అయితే తీసి రిపేర్లు అయితే చేస్తున్నారు. అంత గాడుపు వచ్చింది. వర్షాకాలం ఇది ఒక బాధ. ఎండలు ఎంతైనా తట్టుకుంటాం కానీ ఈ వర్షాకాలానికి అయితే అస్సలు తట్టుకోలేము. ఎందుకంటే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియదు కదా. ఈ గాడుపు చెట్లు విరిగి పడ్డాయి అంటే కారు పోతే కొంచెం మిస్టేక్ అయినా కూడా కారు మీద పడితే ఇబ్బంది అవుతుంది కదా. మేమైతే లోపలికి వెళ్ళడానికి గేట్ అయితే అటు బంద్ చేసిర్రు, ఎందుకంటే జయంతి కాబట్టి. ఇంకా వేరే రూట్ నుండి అయితే మేము వెళ్ళినాము.